రక్షిత్ షన్విత ఛానల్. ఈరోజు చేపల పులుసు రెసిపీ చూద్దాం. ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్, మెంతి పొడి హాఫ్ స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మనం ముందుగానే చేప ముక్కల్ని కడిగి పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఈ చింతపండులో పులుసుకి సరిపడా వాటర్ పోసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. నెక్స్ట్ మనం మూత తీసి